నమస్తే. యాస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి 31వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు పగటిపూట పునర్వసు నక్షత్రంలో సంచరిస్తాడు. మొదట మిథున రాశిలో, ఆపై కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహస్థితి 12 రాశుల వారికి కూడా ఆరోగ్యం, ఆర్థికం, విద్య, వృత్తి మరియు ఇతర రంగాలలో కూడా ఫలితాలను చెప్పుకుంటూ వాటి పరిహారాలను కూడా సూచించడం జరుగుతుంది ఈ వీడియోలో. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. మేషరాశి వారికి ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. చిన్నపాటి అలసట లేదా ఒత్తిడి అనుభవించవచ్చు. ఆర్థిక పరిస్థితి అయితే స్థిరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు, ప్రణాళికలపై దృష్టి పెట్టడం మంచిది. ఈరోజు విద్యార్థులకు అనుకూల సమయం, కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. రిస్క్ లేని పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి సంబంధిత విషయాల్లో కూడా కొత్త పురోగతి ఉంటుంది. శత్రువుల సమస్యలు తగ్గుతాయి. ఈరోజు కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు రావచ్చు. వృత్తి, ఉద్యోగంలో ప్రాధాన్యం, గుర్తింపు పెరుగుతాయి. ఈరోజు తల్లిదండ్రుల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెద్ద ప్రమాదాలు ఏమీ లేవు, కానీ కొద్దిపాటి జాగ్రత్త అవసరం ప్రయాణాలలో, వాహన ప్రమాదాల విషయాలకి. ఈ పరిహారంగా ఆంజనేయ స్వామిని పూజించటం మరియు రావి చెట్టు కింద దీపం వెలిగించటం మంచిది. ఈరోజు ఈ విధమైన మంచి ఫలితాలే ఉన్నాయి మేషరాశి వారికి. తదుపరి వృషభ రాశి వారికి సాధారణ దినచర్యను పాటించడం ముఖ్యం. లేదంటే చిన్నపాటి అసౌకర్యం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కానీ కుటుంబ ఖర్చులను నియంత్రించుకోవాలి. విద్యార్థులకి చదువులో ఏకాగ్రత అవసరం. ఈరోజు వ్యాపారాలు బిజీగా సాగుతాయి, లాభాలు అయితే ఉంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఈరోజు శత్రువులు ప్రభావం తగ్గుతుంది. ఈరోజు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం. ఈరోజు ప్రమాద సూచనలు ఏమీ అంతగా కనిపించడం లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి క్రమం తప్పకుండా శివారాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది వృషభ రాశి వారికి. ఇక తదుపరి మిథున రాశిలోనే చంద్ర సంచారం కాబట్టి, కర్కాటక రాశిలో కూడా కాబట్టి ఆరోగ్యానికి మానసిక ఒత్తిడి లేదా అలసట కలగవచ్చు. యోగా, ధ్యానం సహాయపడవచ్చు. ఈరోజు వీరికి ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు ఉండవచ్చు, కానీ పెట్టుబడి ప్రణాళికలు అయితే ఫలిస్తాయి అనేది సూచిస్తుంది. ఉన్నత విద్యకు ఇది మంచి సమయం. స్టూడెంట్స్కి, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా వ్యాపారంలో, వ్యాపారాల్లో ఎక్కువగా లాభదాయకం కనిపిస్తుంది. ఆస్తి కొనుగోలుకి అయితే ప్రణాళికలు వేసుకోవచ్చు, అంటే ఎక్కువ ప్లాన్ చేసుకోవచ్చు. శత్రువులపై విజయం సాధించే విధంగా గోచారంలో సూచిస్తుంది. ఉద్యోగంలో అనుకూలత బాగా పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశాలు కూడా సూచిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, జాగ్రత్త. ఇక ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి ఫలితాలు జరుగుతుంది అనేది చెప్పటం. ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి కర్కాటక రాశి ఆరోగ్యం, ఒత్తిడి నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. జీర్ణ సమస్యలు విషయానికి సంబంధించి కొద్దిపాటి అననుకూలతలు కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండాలి. ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. చదువులో మంచి ఫలితాలు అయితే ఉంటాయి. విద్యార్థులకి మంచి రిజల్ట్స్ పొందుతారు అని చెప్పచ్చు. వ్యాపారులకైతే మెరుగైన ప్రయోజనాలే ఉంటాయి. కుటుంబ సంబంధిత ఖర్చులు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. శత్రువులు సమస్యలు సృష్టించిన పరిష్కారం అయితే కనుగొంటారు అనేది సూచిస్తుంది. వృత్తిలో అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది. ప్రమాద సూచనలు ఏమీ లేవు అనేది కాదు, కానీ తక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా జాగ్రత్తగా ఉండండి. ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి చంద్రునికి సంబంధించిన మంత్రాలను జపించడం లేదా తెలుపు వస్త్రాలు దానం చేయడం మంచిది ఈరోజు. ఇక సింహరాశి వారికి శక్తివంతంగా భావిస్తారు ఆరోగ్యపరంగా చూస్తే కనుక, కానీ అతిగా పనిచేయడం వల్ల అలసిపోవటం జరగచ్చు.
దాన్ని నియంత్రించుకోండి. ఆర్థికంగా అనుకూలమైన రోజు అని చెప్పచ్చు. ఆకస్మిక ధన లాభాలకు కూడా అవకాశం ఉంది. విద్యార్థులకైతే ఈరోజు మంచి సమయంగా గోచరిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వచ్చే అవకాశం అయితే బాగుంది. ఆస్తుల ద్వారా లాభాలు కూడా పొందుతారు. శత్రువులు మీ ముందు నిలవలేరు. ఈరోజు వృత్తిలో ప్రశంసలు అందుతాయి. కొత్త ప్రాజెక్టులు లభించవచ్చు అనేది గోచారంలో కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే బాగుంటుంది. ఇక ఏ విధమైన ప్రమాద సూచనలు ఈ సింహరాశి వారికి ఈరోజు లేవు. పరిహారంగా సూర్యారాధన చేయడం మరియు ఆదిత్య హృదయం పఠించడం శుభప్రదంగా ఉంటుంది ఈ మిశ్రమ ఫలితాలకి అనేది చెప్పటం. కన్యారాశి వారికి ఆరోగ్యం విషయంగా చిన్నపాటి అసౌకర్యాలు లేదా అలసట అనిపించవచ్చు, కానీ తీవ్రమైన సమస్యలు లేవు అనేది సూచిస్తుంది. ఆర్థిక విషయాల్లో స్పష్టత అవసరం. ప్రణాళికతో ముందుకు సాగాలి అనేది సూచిస్తుంది. చదువుల్లో విద్యార్థులకి మంచి పురోగతి ఉంటుంది ఈరోజు అనేది సూచిస్తుంది. మంచి రిజల్ట్స్ పొందుతారు హైరు ప్రాథమిక విద్యార్థులు అందరూ కూడా. వ్యాపారాలు స్థిరంగా కొనసాగుతాయి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఉద్యోగస్తులకి. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యంపై అయితే కొద్దిపాటి శ్రద్ధ చూపించాలి. కొద్దిపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి గణపతిని పూజించటం మరియు పచ్చని వస్త్రాలు ధరించటం మంచిది అనేది సూచించటం. తులారాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఈరోజు సమతుల్యమైన జీవనం ముఖ్యమైనది కాబట్టి కొద్దిపాటి ఫోకస్ చేయండి ఆరోగ్యం పట్ల. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు పెరగవచ్చు అనేది సూచిస్తుంది. విద్యార్థులకి కొంత చదువులో శ్రమ అవసరం. ఈరోజు బాగా అంత అనుకూలంగా లేదు కాబట్టి శ్రమ పడాలి. వ్యాపారులు మెరుగైన ప్రయోజనాలు పొందుతారు అనేది చెప్తుంది. గృహ సౌకర్యాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయొచ్చు. శత్రువులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. వృత్తిలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగస్తులకి వృత్తిలో కొద్దిపాటి అననుకూలతలే కనిపిస్తున్నాయి ఈరోజు. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే నిలకడగా ఉంటుంది. ఇక ఈరోజు వీరికి ప్రమాద సూచనలు ఏవీ లేవు, చెప్పుకోదగ్గ ప్రమాద సూచనలు. లక్ష్మీదేవిని పూజించటం మరియు శుక్రవారం ఉపవాసం ఉండటం కూడా మంచిది ఈ తులారాశి వారికి. ఇక వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం శారీరక శ్రమ వల్ల అలసట లేదా తలనొప్పి వచ్చే సూచనలు తలెత్తవచ్చు. ఆర్థిక పరిస్థితి అయితే సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకి చదువులో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యలో కానీ ప్రాథమిక విద్యలో కానీ వ్యాపారాలలో ముందుకు దూసుకుపోతారు ఈరోజు అనేది బాగుంటుంది. ఆస్తుల కొనుగోలుకి అయితే కనుక ఈరోజు ఆలోచిస్తారు అనేది సూచిస్తుంది. శత్రువులపై ఆధిపత్యం చలాయిస్తారు. ఈరోజు బాగుంటుంది. శత్రు బెడద ఉండదు. వృత్తిలో ప్రశంసలు అందుతాయి. ఉద్యోగస్తులకి బాగుంది అనేది చెప్పచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. అయితే ప్రమాద సూచనలు ఏమీ చెప్పుకోదగ్గ ప్రమాద సూచనలు ఏవీ లేవు. ఇది గోచార అంచనాలు. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మరియు ఎరుపు వస్త్రాలు దానం చేయడం కూడా ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి చాలా శ్రేష్టం. ధనుసు రాశి వారికి ఆరోగ్యం ప్రయాణాలు లేదా శారీరక శ్రమ వల్ల అలసట రావచ్చు. ఆరోగ్యరీత్యా విశ్రాంతి అవసరం వీరికి. లేదంటే కొద్దిపాటి అనారోగ్య సూచనలు ఫీల్ అవుతారు కాబట్టి. ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. విద్యార్థులకి అనుకూల సమయం అని చెప్పచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఆస్తుల విలువ పెరుగుతుంది. ధనుసు రాశి వారికి ఈరోజు శత్రువులు మీ ముందు నిలవలేరు అన్నట్టు వారి బెడద ఉండదు. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకి బాగుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంది. ఇక ఈ ధనుసు రాశి వారికి ఈరోజు ప్రమాద సూచనలు ఏవి కనిపించడం లేదు. ఇక ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చేయడం మరియు హనుమాన్ చాలీసా పఠించడం కూడా చాలా మంచిది అనేది చెప్పటం. ఇక మకర రాశిని అనుసరించి ఆరోగ్యపరంగా చూస్తే పని ఒత్తిడి వల్ల శారీరక సమస్యలు, నడుము నొప్పి, కంటి అలసట ఈ విధమైన సమస్యలు తలెత్తవచ్చు. ఆర్థికంగా మంచి సమయం, ఆదాయం అయితే పెరుగుతుంది మకర రాశి వారికి. మకర రాశి విద్యార్థులకి అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు బాగుంది వారికి. వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి అనేది సూచిస్తుంది. ఆస్తుల విలువ కొద్దిపాటి పెరుగుదల అనేది ఈరోజు కనిపిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఈరోజు
కోర్టు కేసుల్లో బాగుంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఈరోజు అనేది ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఇక ప్రమాద సూచనలు ఏమీ గోచారంలో కనిపించటం లేదు. ఇక శని స్తోత్రం పఠించడం మరియు పేదలకు అన్నదానం చేయడం కూడా చాలా ఉత్తమం, శ్రేష్టకరం అనేది చెప్పటం. కుంభరాశి వారికి మానసిక ఒత్తిడి, ఆందోళన కలగవచ్చు. ప్రశాంతంగా ఉండాలి. ఈరోజు ఆరోగ్యరీత్యా ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. కొద్దిపాటి నియంత్రణ అవసరం. ఉన్నత విద్యలో ప్రోత్సాహం అవసరం విద్యార్థులకి కూడా. వ్యాపారులకు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా లాభాలు అయితే ఉంటాయి స్థిరంగానే. ఆస్తికి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఉంటుంది ఈరోజు కుంభరాశి వారికి. శత్రువుల పట్ల అయితే కనుక అప్రమత్తంగా ఉండాలి కుంభరాశి వారి. ఈరోజు వృత్తిలో బాధ్యతల ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి కొద్దిపాటి అధిక భారం, ఒత్తిడి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. వారి మద్దతు కూడా వీరికి లభిస్తుంది ఈరోజు కుంభరాశి వారికి. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఏమీ ప్రమాద సూచనలు ఏవి గోచారంలో కనిపించటం లేదు. శనివారం ఉపవాసం ఉండటం మరియు హనుమాన్ చాలీసా పఠించటం కూడా మంచిది. ఇక చివరిగా మీనరాశి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈరోజు చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు అనేది సూచిస్తుంది గోచారంలో. ఆర్థికంగా ఆకస్మిక మార్పులు లేదా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకైతే ఈరోజు అనుకూల సమయంగా చెప్పవచ్చు. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి, రిస్క్ తీసుకోకూడదు. ఈరోజు ఆస్తి కొనుగోలుకు అయితే ఆలోచిస్తారు, ప్లాన్ చేస్తారు అనేది సూచిస్తుంది. శత్రువుల సమస్యలు అయితే తగ్గుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు బాగుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది వీరికి. ఈ మీనరాశి వారికి ప్రమాద సూచనలు ఏవి ఈరోజు గోచారంలో కనిపించటం లేదు. మరియు శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీనరాశి వారికి అనేది చెప్పటం. ఇక ముఖ్యమైనది ఇంపార్టెంట్ విషయాలు ఏమన్నా అంటే మిథున మరియు కన్యా రాశుల వారికి చంద్రబలం అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇంపార్టెంట్ ఇది. కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల భూములు, ఆస్తుల విలువలు పెరుగుతాయి అనేది సూచిస్తుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి స్వర్ణయుగం లాంటిది. ఈరోజు చంద్రుడు పునర్వసు నక్షత్రం మీద సంచారం. పునర్వసు నక్షత్ర అధిపతి గురువు. సో కాబట్టి మీనరాశిలో ఉండటం వల్ల కూడా సామాజిక ఆర్థిక రంగాల్లో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఈరోజు పునర్వసు నక్షత్రం ప్రయాణం, పునర్నిర్మాణం మరియు శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రంగా చెప్పబడింది. ఇక ఆరోగ్య విషయంలో ఈ రోజున చాలా రాశుల వారు అలసట లేదా ఒత్తిడిని అనుభవిస్తారు. కాబట్టి విశ్రాంతి మరియు సమతుల్య ఆహారం ముఖ్యంగా సూచించటం జరుగుతోంది. ఇది ఇంపార్టెంట్ విషయాలన్నింటిలో హైలైట్ పాయింట్స్ చెప్పుకున్నాము. ద్వాదశ రాశుల వారికి అన్ని రంగాల్లోనూ ఎలాంటి మార్పులు, శుభాశుభ ఫలితాలు చెప్పుకున్నాము. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.